హలో అండి, తెలుసుకో ట్రేడర్ ఛానల్కి మీకు స్వాగతం. సో ఈ వీడియోలో వన్ ఆఫ్ ద ఫేమస్ ఇండికేటర్ అయిన మ్యాక్డీ గురించి నేను చెప్పబోతున్నాను. మ్యాక్డీ అంటే మూవింగ్ యావరేజ్ కన్వర్జన్ డైవర్జెన్స్ అండి. సో పేరులోనే ఉంటుంది MACD అంటే మూవింగ్ యావరేజ్ కన్వర్జన్ డైవర్జెన్స్. ఇక్కడ మేజర్లీ మూవింగ్ యావరేజెస్ అంటే అందరికీ తెలుసు అండి. సో మూవింగ్ యావరేజెస్ అనేది కామన్ థింగ్. సో అక్కడ కన్వర్జన్ అండ్ డైవర్జన్ అంటే ఏంటో మనం తెలుసుకుందామండి. సో కన్వర్జన్ అంటే ఏకీభవించడం అండి. అంటే మనకు అది జరుగుతున్నది మనం అనుకున్నది ఒకటే అయితే దాన్ని ఏకీభవించింది అంటాం. అలాగే డైవర్జన్ అంటే అక్కడ ఒకటి జరుగుతుంటుంది, మనకు ఇంకొకలా అర్థమవుతూ ఉంటుంది. సో దాన్నే డైవర్జెన్స్ అంటారు. అంటే డైవర్ట్ అవ్వడం మనం టాపిక్ నుంచి డైవర్ట్ అవుతున్నారు అంటాం కదా. సో ఆ డైవర్జెన్స్ అంటారు. సో పక్కకు తప్పుకోవడం. సో ఇక్కడ మనం ముందుగా తెలుసుకోవాల్సిన ఈ థింగ్స్ గురించి నేను చెప్తాను చూడండి. సో మ్యాక్డీ అన్నది అయితే ఎవరైనా యూజ్ చేస్తారండి. బిగినర్ కాడి నుంచి ఎక్స్పర్ట్స్ వరకు అందరూ యూజ్ చేస్తారు మ్యాక్డీని. సో కానీ ఇక్కడ మేజర్లీ ఎక్స్పర్ట్స్ మ్యాక్డీని ఎలా చూస్తారు, బిగినర్స్ మ్యాక్డీని ఎలా చూస్తారు, సో ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటనేది చెప్తాను చూడండి. సో బిగినర్స్ అన్న వాళ్ళు సింపుల్గా ఈ టూల్ బార్లోకి వెళ్ళి మ్యాక్డీని చార్ట్ పైన అప్లై చేసేసుకుంటారు. సో మీ అందరికీ తెలుసు, నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది మ్యాక్డీని చార్ట్ పైన ఎలా అప్లై చేసుకోవాలి. సో మీరు సింపుల్గా ఇండికేటర్ బార్ ఓపెన్ చేసి సెర్చ్ బార్ ఓపెన్ చేసి మీరు ఇండికేటర్ని అయితే అప్లై చేసుకోవచ్చు అండి. MACD అని మీరు సెర్చ్ బార్లో టైప్ చేయాల్సి ఉంటుంది. MACD ఓకే. సో సెర్చ్ బార్లో టైప్ చేస్తే మీకు సింపుల్గా మీకు చార్ట్ పైన ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కదా, ఇలాగా మీకు చార్ట్ పైన అప్లై అయిపోతుందండి. సో మీకు ఈ MACDని ఎక్స్ప్లెయిన్ చేయడానికి గాను నేను మైక్రోసాఫ్ట్ స్టాక్ని అయితే నేను ప్రజెంట్ అయితే తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ప్రజెంట్లీ బిగినర్స్ ఎలా చూస్తారని చెప్పినట్లయితే సింపుల్గా ఈ క్రాస్ ఓవర్ని మాత్రమే చూస్తారండి బిగినర్స్ అయితే. నేను కూడా బిగినర్గా ఉన్నప్పుడు నేను చూసిన ఫస్ట్ థింగ్ కూడా ఈ క్రాస్ ఓవర్, నేను ఫస్ట్ వన్ ఇండికేటర్ కూడా ఈ మ్యాక్డీనే అండి. ఓకేనా. సో అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే చాలా సింపుల్గా అనిపిస్తుందండి. సో ఈ లైన్ క్రాస్ చేసింది, సో ఇక్కడ మనకు బై, సో మనకు అనిపిస్తుంది ఇక్కడ బై, ఇక్కడ మనం ఒక 100 స్టాకులు బై చేసి పెట్టుకున్నట్లయితే మనకు ఇంత వస్తుంది అని క్యాలిక్యులేషన్ కూడుకోవడం, దాన్ని మల్టిప్లై చేసుకోవడం. సో నాకు ఇక్కడ బై చేసి ఉంటే ఇంత వచ్చి ఉంటుంది, సో నాకు ఈ ఒక్క ఇండికేటర్ ఉంటే చాలు మొత్తం స్టాక్ మార్కెట్లో సంపాదించేస్తాను నేను అని అనుకుంటారండి. సో ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ అండి. దాంట్లో చాలా థింగ్స్ దాగున్నాయి. సో అందులో వన్ ఆఫ్ ద మేజర్ థింగ్స్ గురించి నేను చెప్పబోతున్నాను చూడండి. సో ఇక్కడ మీకు యారో మార్క్ ఉంది కదా. సో మనకు అనుకుందాం మీకు ఇక్కడ సెల్ సిగ్నల్ ఇచ్చింది అనుకుందామండి. సో మీరు సెల్ సిగ్నల్ ఇచ్చింది, మీరు సెల్ తీసుకున్నారు. సో అనుకుందాం మీకు ఈ టైంలో మీరు అక్కడ లేరు, స్టాక్ మార్కెట్లో లేరు. సో అనుకుందాం మీరు ఇక్కడ మార్క్ ఉంది కదా, ఈ టైంలో ఉన్నారు. సో ఇక్కడ మార్కుని చూడండి, కింద మార్క్. సో ఈ టైంలో మీరు స్టాక్ మార్కెట్లోకి అంటే ఈ స్టాక్లోకి వచ్చారు. సో అప్పుడు మీకు ఈ మ్యాక్డీ ఏం చెప్తుందండి, మనకు సెల్ అని చెప్తుంది. అంటే రెడ్ లైన్ పైన ఉంది, బ్లూ లైన్ కింద ఉంది. సో సెల్ అని చెప్తుందని మీరు ఇక్కడ సెల్ పొజిషన్ తీసుకున్నట్లయితే ఇక్కడ మీరు పైన చూడండి ఏమై ఉంటుందండి. సో ఎగ్జాక్ట్లీ మీరు అనుకున్న వెంటనే అది స్టాక్ పెరగడం మొదలైంది. సో మీరు ఇక్కడ సెల్ పొజిషన్ తీసుకుంటారు, అది స్టాక్ అనేది పెరిగి ఉంటుంది, మీ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయి ఉంటుంది. మీకు అక్కడ సైకాలజీ ప్లే చేసి మీరు ఎంత పెరిగిపోతుందో అన్న భయంతో మీరు ఇక్కడెక్కడో ఒక చోట లాస్ని బుక్ చేసుకొని బయట వచ్చేస్తుంటారండి. సో అలా కాకుండా మీరు ఒకవేళ స్టాక్లో ట్రేడ్ తీసుకొని మీరు కనుక మర్చిపోయినట్లయితే ఓబియస్లీ మీరు ఇంత పడడానికైతే మీకు ఛాన్స్ ఉండేదండి. అంటే మీరు మర్చిపోయి ఉంటే. బట్ ఆన్ మార్కెట్లో మీరు కనుక చూస్తూ ఉంటే ఖచ్చితంగా మీ పైన సైకాలజీ ప్లే చేస్తుంటుంది, మీరు ఖచ్చితంగా భయపడి ఉంటారు. ఎక్కడో ఒక మూమెంట్లో మీరు స్టాప్ లాస్ అనేది మీరు పెట్టుకుంటే స్టాప్ లాస్ హిట్ అయి ఉంటుంది. లేదు మీ మైండ్లో కొంత భయం ఉంటే ఇంకెంత లాస్ ఫేస్ చేయాలో అని మీరైతే ఎగ్జిట్ అయిపోయి ఉంటారండి. సో క్లియర్ కదా. సో అలాంటి వాటిని ఫేక్ సిగ్నల్స్ని ఎలా మనం అవాయిడ్ చేయాలన్నట్లయితే, సో ఎప్పుడైతే ఇలా లైన్స్కి రెండింటి మధ్య డిస్టెన్స్ అనేది ఎక్కువగా వస్తుందో ఆ టైంలో మీరు ట్రేడ్ని అయితే తీసుకోకండి. కొంత టైం కనుక మీరు వెయిట్ చేసినట్లయితే ఆ లైన్ అన్నవి రెండు మళ్ళీ కొంత క్లోజ్గా వస్తాయండి. సో మీకు ఇక్కడ అర్థమవుతుంది కదా. సో ఇక్కడ మనకు క్రాస్ ఓవర్ జరిగింది, క్రాస్ ఓవర్ జరిగిన వెంటనే ఓవర్గా రియాక్ట్ అయిపోయింది స్టాక్. అంటే మనకి ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత ఓవర్గా ఫాలో అయిపోవడంతో కొంత రికవరీ కోసం ట్రై చేస్తుందండి స్టాక్. సో అలా రికవర్ అవ్వడాన్ని మనకి ఈ మ్యాక్డీ చెప్తుందండి. సో ఎప్పుడైతే మనకు స్టాక్ ఓవర్గా రియాక్ట్ అవుతుందో అప్పుడు మనకు ఈ రెండు లైన్స్ డిస్టెన్స్ పెరిగిపోతుందండి. సో అలా డిస్టెన్స్ పెరిగిపోయినప్పుడు మనకు పొజిషన్ అయితే తీసుకోకూడదండి. ఎందుకంటే ఏదో ఒక మూమెంట్లో అది రికవర్ అవ్వడానికి ట్రై చేస్తుంది, అప్పుడు మనము రిటర్న్ అవుతుందండి మనకు కొంత మార్కెట్ అనేది, అప్పుడు మనం దెబ్బ అయిపోతాం. సో అందువల్ల ఈ గ్యాప్ అన్నదాన్ని మీరు కన్సిడర్లోకి తీసుకోవాలి, నెంబర్ 1. ఓకేనా, ఇది క్లియర్ కదా.
సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు కన్వర్జెన్స్ అండ్ డైవర్జెన్స్ అని 2 పదాలు చెప్పాను కదండి మీకు స్టార్టింగ్లో. కన్వర్జెన్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నామండి. సో కన్వర్జెన్స్ అంటే ఏంటంటే ఏకీభవించడం. సో ఇక్కడ మనకి ఏకీభవిస్తుందో లేదో చూద్దామండి. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక లైన్ గీసాను కదండి. సో ఇక్కడ మనకు స్టాక్ అన్నది పెరుగుతూ వెళ్ళింది. సో అలాగే మనకి కింద మ్యాక్డీని చూసుకున్నట్లయితే మ్యాక్డీ కూడా పెరుగుతూ వెళ్ళింది. అర్థమైంది కదా మీకు. సో ఇక్కడ మనకు స్టాక్ పెరిగింది, కింద మనకు మ్యాక్డీ అనేది కూడా పెరిగింది. సో ఇది ఏకీభవించింది. సో దీన్ని ఏమంటామండి, కన్వర్జెన్స్ అంటాం. సో ఇక బుల్లిష్ కన్వర్జన్, ఇక్కడ స్టాక్ పెరిగింది, సో ఇక్కడ మ్యాక్డీ పెరిగింది. సో ఇది కన్వర్జన్. అలాగే మనకి ఇక్కడ చూడండి స్టాక్ అన్నది పడింది. సో క్లియర్గా అర్థమవుతుంది కదా, స్టాక్ పడింది, అలాగే మ్యాక్డీ కూడా పడింది. సో క్లియర్ కదా, స్టాక్ పడింది, మ్యాక్డీ పడింది. సో ఇది ఏకీభవించింది, కన్వర్జెన్స్. సో అర్థమైంది కదండి కన్వర్జెన్స్ అంటే ఏంటండి. సో ఇది బేరిష్ కన్వర్జెన్స్, ఇది బుల్లిష్ కన్వర్జెన్స్. సో 2 క్లియర్ కదా. సో ఇక్కడ డైవర్జెన్స్ అండి, డైవర్జెన్స్ గురించి మాట్లాడుకోవాలి. డైవర్జెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీకు డైవర్జెన్స్ తెలియకపోతే మ్యాక్డీని మీరు యూస్ చేయలేరు పవర్ఫుల్గా. సో ఇక్కడ దీంట్లో డైవర్జెన్స్లో 2 టైప్స్ ఉంటాయండి, బుల్లిష్ డైవర్జెన్స్ అండ్ బేరిష్ డైవర్జెన్స్. సో మీరు ఫస్ట్ థింగ్ చెప్తున్నాను చూడండి, బుల్లిష్ డైవర్జెన్స్. సో బుల్లిష్ డైవర్జెన్స్ గురించి చెప్తున్నాను. సో ఇక్కడ మీకు స్టాక్ అనేది చూసుకున్నట్లయితే ఏ ప్రైస్ పాయింట్లో పడిందో ఆ తర్వాత కొంత పైకి లేసి మళ్ళీ అదే ప్రైస్ పాయింట్కి వచ్చి చేరింది. సపోజ్ అనుకుందాం ఇది 136లో ఇక్కడ స్టాక్ ట్రేడ్ అయింది ఇక్కడ. సో అక్కడ నుంచి పైకి వెళ్ళింది. సో పైకి వెళ్ళి మళ్ళీ 136కే పడింది స్టాక్. సో మీకు ఇప్పుడు స్టాక్ ఎక్కడ ఉందండి, 136లోనే ఉంది. కానీ మీరు మ్యాక్డీని చూసినట్లయితే సో ఫస్ట్ 136 కడప ఉంది కదా, అప్పుడు మ్యాక్డీ ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది. సో మళ్ళీ సెకండ్ మళ్ళీ సెకండ్ టైం 136కి పడింది కదా. సో అప్పుడు మ్యాక్డీని చూడండి, ఒక్క నిమిషం. సో ఇక్కడ మ్యాక్డీని చూడండి, ఇక్కడ ఎంతకైతే పడిందో దానికంటే కొంత పైకి పడింది. అర్థమవుతుందా, స్టాక్ అన్నది ఎక్కడికి పోలా, పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేసింది. బట్ మ్యాక్డీ అన్నది పైకే వెళ్తుంది. సో దీన్ని బుల్లిష్ డైవర్జెన్స్ అంటారు. సో మనకు స్టాక్లో మూమెంట్ తక్కువ ఉంది, కానీ మనకు మ్యాక్డీలో మూమెంట్ అనేది అప్వర్డ్ ఉంది. సో ఈ బుల్లిష్ డైవర్జెన్స్ మనకి ఏం చెప్తుందంటే ముందు దీంట్లో బుల్లిష్ అంటే బిగ్ మూవ్ అప్ సైడ్కి రాబోతుంది అని మనకు మ్యాక్డీ ఇక్కడ ముందే చెప్పేసిందండి. సో ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఎంత అప్ ట్రెండ్ వచ్చిందో మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుందండి. సో ఇక్కడ మనకు మ్యాక్డీ ముందుగానే చెప్పింది, ఏ క్యాండిల్ అండి, ఈ క్యాండిల్లోనే మనకు చెప్పేసింది ఇది రాబోయే ట్రెండ్ అనేది అప్ ట్రెండ్. సో భారీగా మనకు మూమెంట్ ఉండబోతుంది అని మనకు ఇక్కడే చెప్పేసిందండి మనకు మ్యాక్డీ. సో ఇది బుల్లిష్ డైవర్జెన్స్. మీకు క్లియర్ కదండి, స్టాక్ ఎక్కడుందో అక్కడే ఉంది, బట్ మ్యాక్డీ అనేది స్ట్రెంగ్త్ చూపిస్తుంది. సో దీన్ని బుల్లిష్ డైవర్జెన్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి, డైవర్జెన్స్ తెలియకపోతే మీరు మ్యాక్డీని పవర్ఫుల్గా యూస్ చేయలేరు. ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే ఇలాంటి ఎగ్జాంపుల్స్ మళ్ళీ దొరకవండి మీకు. బయట వీడియోస్లో మ్యాక్డీ అంటే ఏంటని చాలా సింపుల్గా చాలా చెప్తారండి. బట్ ఇలాంటి లాజిక్స్ దొరకాలంటే నేను ఈ హాఫ్ అన్ అవర్ నేను చార్ట్స్ అంతా వెతికితే నాకు ఇవి దొరికాయండి. సో మీకు అందుకోసమే పర్టికులర్గా నేను పదే చెప్తున్నానండి. సో మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకోకండి, బోర్ కొడుతుందని మాత్రం వదిలేయకండి. స్టాక్ మార్కెట్లో మనం నేర్చుకుంటేనే ఏదైనా సాధించగలం. పక్కన వాళ్ళు ఇచ్చే టిప్స్ అండ్ కాల్స్ మీద మనం ఫోకస్ చేసినట్లయితే ఎప్పటికీ మనం ఒక్క రూపాయిని కూడా మార్కెట్లోంచి బయటికి తీసుకొని రాలేము. సో గుర్తుపెట్టుకోండి, అదొకటి. సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది బేరిష్ డైవర్జెన్స్ గురించి. సో బేరిష్ డైవర్జెన్స్ మీకు ఇక్కడ స్టాక్లో చూసినట్లయితే పైన ఈ పాయింట్ నుంచి చూసుకోండి, స్టాక్ అనేది పెరుగుతూ వెళ్ళింది. సో అర్థమవుతుందా, స్టాక్ పెరుగుతూ వెళ్ళింది. కానీ మ్యాక్డీ చూసినట్లయితే ఈ ప్రైస్ పాయింట్లో ఎక్కడుందో అక్కడ మ్యాక్డీ నుంచి ఈ ప్రైస్ పాయింట్కి టాలీ చేసుకోండి. సో ఇక్కడ స్టాక్ అనేది పెరిగింది, ఇక్కడ మ్యాక్డీ అన్నది స్ట్రెంగ్త్ని వీక్ కోల్పోయింది, స్ట్రెంగ్త్ని కోల్పోయి ఫాల్ అవ్వడం మొదలైంది. సో ఆ తర్వాత మీకు చూసుకున్నట్లయితే ఒక బిగ్ మూవ్ అయి వచ్చింది, బట్ సైడ్ వేస్లో కన్సాలిడేట్ అయింది. ఆ తర్వాత భారీగా అయితే ఫాల్ అవ్వలేదు, కొంత ఫాల్ అయ్యి సైడ్ వేస్లో అయితే మనకు మూమెంట్ చూపించింది. సో క్లియర్ కదా, మనకి ఇక్కడ స్టాక్స్ పెరిగింది, సో మ్యాక్డీ అన్నది తగ్గుతూ వచ్చింది. సో దీన్ని ఏమంటామండి, బేరిష్ డైవర్జెన్స్. సో క్లియర్లీ గుర్తుపెట్టుకోండి, స్టాక్ పెరగడం, మ్యాక్డీ పడడం, సో బేరిష్ డైవర్జెన్స్. సో మీకు 3 థింగ్స్ చెప్పానండి. సో మ్యాక్డీలో మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు. సో మోస్ట్ ఆఫ్ ద బిగినర్స్కి అయితే ఇది ఖచ్చితంగా తెలియదు. సో మీరైతే పర్టికులర్లీ ఈ మ్యాక్డీని ఇలా అంక నుంచి అయితే చూసే విధానం అయితే మార్చుకోండి. కన్వర్జెన్స్ అంటే స్టాక్ పెరగడం, మ్యాక్డీ పెరగడం, కన్వర్జెన్స్. బుల్లిష్ డైవర్జెన్స్ అంటే
స్టాక్ ప్రైస్ అక్కడే అన్నా ఉండడం, లేదా స్టాక్ ప్రైస్ అనేది కొంత ఫాల్ అవుతున్నా కూడా మ్యాక్డీలో స్ట్రెంత్ చూపించి మ్యాక్డీ పెరగడం. సో అది బుల్లిష్ డైవర్జెన్స్. అలాగే బేరిష్ డైవర్జెన్స్ చూసుకున్నట్లయితే స్టాక్ పెరుగుతూ ఉంటుంది, లేదా స్టాక్ అనేది అక్కడే ప్యారలల్గా అన్నా ఉండొచ్చు. సో మనకు మ్యాక్డీ అనేది కనుక కొంత ఫాల్ అయినట్లయితే అది బేరిష్ డైవర్జెన్స్గా గుర్తించి మనం దాంట్లో అలర్ట్గా ఉండాలండి. సో అర్థమైంది కదా, ఈ 3 థింగ్స్ని మీరు ఎప్పటికీ మర్చిపోద్దండి మ్యాక్డీని వాడుతున్నట్లయితే. సో మ్యాక్డీలో ఇంకొక బేసిక్ థింగ్ ఏమంటే, ఇక్కడ మనకు డయాఫ్రేమ్ కనిపిస్తుంది కదా, దీన్ని మనం డయాఫ్రేమ్స్ అంటే ఈ లైన్స్ని డయాఫ్రేమ్స్ అంటామండి. సో ఈ డయాఫ్రేమ్స్ అన్నవి ఒక్కసారి మనము పొజిషన్ తీసుకున్నట్లయితే, మ్యాక్డీని బేస్ చేసుకుని బై ఆర్ సెల్ పొజిషన్ తీసుకున్నట్లయితే, ఆ పొజిషన్లో అది ఎంత స్ట్రెంగ్త్తో ఉంది అని చెప్పడానికైతే, మనకు ఆ ట్రెండ్ని చెప్పడానికైతే ఈ డయాఫ్రేమ్ని యూస్ చేస్తామండి. సో డయాఫ్రేమ్ లైన్స్ అన్నవి ఎంత హైట్గా ఫామ్ అవుతుంటే మనకు ట్రెండ్ అన్నది అంత బలంగా ఉంది అని అర్థం అండి. సో అవి ఎంత చిన్నగా ఫామ్ అవుతూ ఉంటే మనకు ట్రెండ్ అన్నది అంత వీక్గా ఉంది అని అర్థం అండి. సో ఓకే కదా. సో మ్యాక్డీని అయితే ఇంక నుంచి మీరు చూసే విధానం మారుతుందని అయితే నేను అనుకుంటున్నానండి. హోప్ఫుల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అండి. థ్యాంక్ యూ.